ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. సో హాయ్ అండి. హాయ్ మ్యామ్. యాక్చువల్గా పిల్లల గురించి మనం మాట్లాడుకుందాం. పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే వాళ్ళకి మనం రెగ్యులర్గా మాట్లాడకుండా కొంచెం కోపంతో మనం మాట్లాడామంటే వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళకి వీళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు, వీళ్ళకి నేనంటే ఇష్టం లేదు, అందుకే ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి స్క్రీన్ టైం పెరిగిపోవడం వల్ల మానవ సంబంధాలతో వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ అమ్మ ఏం చేస్తున్నారు, నాన్న ఏం చేస్తున్నారు, ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అని దాంతో సంబంధం లేదు. సో పిల్లలు ఇలా ఉంటున్నారు కదా, వాళ్ళకి మంచి చెప్పడంలో, ఎమోషనల్గా వాళ్ళకి డిసిప్లిన్ నేర్పించడంలో అంటే ఎలాంటివి మనము జాగ్రత్తలోకి, ఎలాంటి పరిగణలోకి మనం తీసుకోవాలంటారు? చాలా చాలా మంచి క్వశ్చన్. అనిపిస్తుంది వాళ్ళు హ్యాండిల్ చేయడం చాలా, ఎందుకంటే పేరెంట్స్ అవ్వడం ఈజీయే, పేరెంటింగ్ చాలా కష్టం. ఎందుకంటే ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క రకంగా ఉంటారు. ఇప్పుడు లైక్ మై పేరెంట్స్, మా నాన్నగారు వాళ్ళైతే వాళ్ళ మేనమావ గారి దగ్గర పెరిగారండి. వాళ్ళ అమ్మ నాన్న ప్రేమ కూడా తక్కువ, ఏదో పెరిగారంటే మా మేనమావ గారి దగ్గర పెరిగారు, పెద్దవాళ్ళని. అంటే చాలా వరకు మీరు కేసులు చూస్తుంటే దే వర్ నాట్ విత్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్తోనో ఎక్కడ దూరంగా వాళ్ళు ఎక్కడైతే స్కూల్స్ ఉంటాయో అక్కడ ఉండి వాళ్ళు చదువుకున్న వాతావరణం కూడా ఉన్నది. అప్పుడు వాళ్ళ మేనమావ గారు కొట్టినా లేకపోతే స్కూల్లో టీచర్ కొట్టినా దే యూస్ టు టేక్ ఇట్ యాజ్ ఒక తప్పు అనే, నేను తప్పు చేశాను కాబట్టి కొట్టారు అన్న ఫీలింగ్లో ఎప్పుడు కూడా అడగని వాళ్ళు అదే చెప్తారు వాళ్ళు. అంతేకాని మా మావయ్య కొట్టేశారు లేదా మా స్కూల్లో టీచర్ నన్ను కొట్టేశారు, నేను తప్పు లేకపోయినా అని అనరు. ఎందుకంటే అప్పుడున్న మైండ్ సెట్ పిల్లలు అలా ఉండేది. బికాస్ దెబ్బలు తినేవాళ్ళం కదండి మనము టీచర్స్ దగ్గర. ఇప్పుడు పిల్లల్ని గట్టిగా మాట్లాడితేనే కంప్లైంట్ వెళ్ళిపోతుంది. పేరెంట్స్ ఎవరు కూడా అసలు తీసుకోవట్లేదు. అది చాలా, అంటే మీరు రైట్ అంటారు రాంగ్ అంటారు, నాకైతే అది కొంచెం రాంగ్ అనే అనిపిస్తుంది అండి. ఆ భయం ఉండాల్సిందే. ఇప్పుడు అన్నారు కదా టీచర్ కొట్టినప్పుడు కర్రతో కొట్టినప్పుడు, అంటే మాకు పడలేదులేండి, మా నాన్నగారు చెప్తూ ఉండేవారు కర్ర ఇలా వెనక పెట్టి ఇలా కొట్టేవారు. నాకు పడ్డాయండి, స్కేల్ లోపల పెట్టి పెన్ లోపల పెట్టి ఇలా తిప్పేవారు మా మ్యాథ్స్ టీచర్. నేను మర్చిపోలేదు, అందుకే మ్యాథ్స్ నేను చేయగలిగాను అప్పట్లో. చూసారా, చేయగలిగా అన్నారా లేదా? అంటే అదొక రెస్పెక్ట్ అండి. టీచర్ కొట్టారంటే నేను తప్పు చేశాను కాబట్టి రెస్పెక్ట్, భయము, నేను చెయ్యాల్సిందే అన్నదే ఒకటి వస్తుంది అందులోంచి. ఇప్పుడు మీరు అడిగితే ఆ టైంలో మీకు కోపం వచ్చే ఉండొచ్చు, అబ్బా ఏం టీచర్ నచ్చదని, ఆ మ్యాథ్స్ టీచర్ నాకు వద్దుమా, నేను ఆయన ఉంటే నేను క్లాస్కి వెళ్ళను అంటాం. బట్ ఇప్పుడు మీ లైఫ్లో అడిగితే వెన్ యూ హ్యావ్ రీచ్ ఇట్ టు సమ్ స్టేజ్ వేర్ మీకు అది ఆ సబ్జెక్టో లేకపోతే ఆ టైంలో ఉన్న డిసిప్లిన్ మీకు నేర్పించినప్పుడు, ఇప్పుడు మీ లైఫ్లో అది ఇంప్లిమెంట్ చేశాక మీకు అర్థమయ్యాక హీ వాజ్ అ వండర్ఫుల్ పర్సన్ అని అంటే. అవును. సో దట్ ఈస్ హౌ ద చిల్డ్రన్ షుడ్ బి. కానీ ఇప్పుడు పేరెంట్స్ ఏమైందంటే మీరు ఇప్పుడు అన్నట్టుగా ఇప్పుడు పేరెంట్స్ ఏం చేస్తున్నారు, చాలా అంటే పిల్లల్ని ఒక వస్తువులాగా వాడుతున్నారు. ఒక చాలా అంటే విలువైన వస్తువు, పిల్లలు విలువైన వాళ్ళమే, కానీ వాళ్ళకి తెలియాలి కింద పడితే దెబ్బ తగిలితే ఎలా లేవాలన్నది నేర్పించినప్పుడు పిల్లలు పెద్దగా అయ్యాక వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు. కానీ మన గాజు బొమ్మలాగా పెంచితే ఒబ్బొబ్బ వాడికి ఏం తగలకూడదు, ఇది వద్దు అది వద్దు అంటే వాళ్ళు వెళ్ళ పాజిటివ్గా తయారవుతారు వాళ్ళు. అంటే అమ్మా నన్ను ఎంత వాల్యూ ఇస్తున్నారంటే నేను చాలా వాల్యుబుల్, సో నేను ఏది అడిగినా వీళ్ళు ఇవ్వాల్సిందే, వీళ్ళు చేయాల్సిందే, లేకపోతే ఇంకా మారాలి. అది ఎవరు నేర్పిస్తున్నారండి? పిల్లలకి చిన్నప్పటి నుంచి వచ్చాయి, వాళ్ళకి రాలేదు. యాజ్ ఎ పేరెంట్స్ మనమే నేర్పిస్తున్నాం. పేరెంట్సే కాదు, ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్, రిలేటివ్స్, చుట్టాలు ఎవరైతే పక్కన ఉంటారో, సొసైటీలో మెంబర్స్ ఉంటారో అవే నేర్పిస్తారు. ఫస్ట్ టీచర్ ఈజ్ మామ్. తల్లి ఎప్పుడు స్ట్రిక్ట్గానే ఉండాలి, కొట్టాలని తప్పేం లేదు దాంట్లో. అంటే ఇప్పుడు పిల్లలు ఏమంటారు తెలుసా అండి, కొంతమంది పిల్లలు అంటారు కన్నంత మాత్రం మీరు మమ్మల్ని కొట్టచ్చా మీరు అని అంటున్నారు. అరే బాబు మేము కొట్టేటప్పుడు మాకు ఎంత బాధ కలుగుతుందో తెలుసా? 9 నెలలు మోసిన తల్లికి తెలుసు మీ చిన్న చిన్న కథలకి ఎక్కడైనా తప్పు అవుతుందా అని బాధపడ్డ వాళ్ళం మేమే. ఇప్పుడు మేము ఎందుకంటే ఆ అడుగు లోపలేసిన అప్పుడే బాధపడ్డ వాళ్ళం, మీరు ఇప్పుడు బయట జీవితంలో వేస్తుంటే మాకు ఇంకా బాధ కలుగుతుంది. ఎందుకంటే యు ఆర్ ద ఫ్యూచర్ పీపుల్. అల్లప్పుడు మీరు కరెక్ట్ చేస్తున్నప్పుడు మీరు దాన్ని ఎందుకు తప్పుగా తీసుకుంటున్నారు? వాళ్ళు ఒక రెబలియన్స్ లాగా అయిపోతూ ఉంటారు టీనేజర్స్. అస్సలు అమ్మ బాబోయ్ చాలా ఎందుకు ప్రాబ్లం ఫ్యామిలీ. మీరు ఒక్కసారి మన ఫ్యామిలీ స్టోరీ చూసుకుంటే ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్, అత్తగారు మామగారు, పేరెంట్స్, ఎక్కడి నుంచి అయితే ఈ ఫ్యామిలీ ఫామ్ అవుతుందో. ఇప్పుడు నేను చాలా ఫ్యామిలీ తీసుకుంటాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఒక ఇంటి కేసే, వాళ్ళ అత్తగారు ఎలా అంటే ఇంకా ఆమె ఇప్పుడు ఒక పని చెప్పిందంటే వినాల్సిందే, చేయాల్సిందే ఇంట్లో. అయితే ఆ ఇంట్లో ఒక అమ్మాయికి ఎలా అనిపిస్తుంది, ప్రతిదానికి వినాలంటే కూడా అమ్మాయికి ఓపిక ఉండదు. ఎస్ సార్, నాట్ వీఆర్ ఆల్సో ఇండివిజువల్స్. ఆమెకు కూడా కొంచెం కోపం వచ్చేది. ఆమె కూడా నా దగ్గర ఒక కేసు ఇది. అయితే ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీ నాన్నగారి దగ్గర షీ వాజ్ వెరీ హ్యాపీ, అంటే చిల్బుల్గా బాగా తిరిగేది. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఆవిడేంటి, నువ్వు రేపు పొద్దున్న ఈ పప్పు చేయాలంటే ఆవిడ చెప్పే చేయాలి. ఆ ప్రాబ్లంలోకి వచ్చాక ఎలా అనిపిస్తుంది మీకు? మీరు వింటారండి, ఒక 2 ఏళ్ళు వింటారు, 3 ఏళ్ళు వింటారు, మీకు ఒక ఓపిక తగ్గిపోతుంది. అవును. ఇంకా ఈ మాట కొడుకున్నప్పుడేమో లేనప్పుడేమో ఏం పని చేయదు, పడుకొని ఉంటుంది, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తుంది, బయటికి వెళ్ళిపోతుంది. కొడుకున్న రోజు మాత్రం ఇంట్లో పనులు చేస్తుంటుంది, ఏదో ఒక గిన్నె కడిగినట్టు, ఇల్లు ఉడిచినట్టు అలాంటి వేషాలు వేసేటప్పుడు ఈ కోడలు కోపం వచ్చేది. ఆ కోపం ఏం చేస్తుంది, ఎవరి మీద తీరుస్తుంది?
అంతే కదా, హస్బెండ్ మీదకి డైరెక్ట్ గా. హస్బెండ్ కూడా విన్నాడు కదా, పిల్లలు ఇంకా పిల్లలు అంతే అంతే final కదా. గా వాళ్ళు. ఇప్పుడు హస్బెండ్ ఏంటి చెప్తే అతనికి కనపడుతుందండి, వాళ్ళ అమ్మగారు అంటే చిన్నప్పటి నుంచి పెంచారు, మా అమ్మ కరెక్ట్, మా అమ్మే రైట్ చేస్తుంది, ఇది అంతా తప్పు చెప్తోంది, మళ్ళీ దీనికి అన్ని నువ్వు నిజంగా చేశారా, నిజంగా అందా, నాకు ప్రూఫ్ చూపి, మా అమ్మ అన్నది చేసింది. కానీ ఈవిడ చాలా తెలివైన ఆవిడ, కొడుకు లేనప్పుడు ఎలా ఉండాలో తెలుసు, ఉన్నప్పుడు ఎలా ఉండాలో తెలుసు. కాబట్టి కొడుకున్నప్పుడు నేకిగా ఉండేది, అంటే ఏ పని చేసినట్టుగా ఏదో చేస్తున్నట్టుగా యాక్టింగ్స్, మళ్ళీ ఇంట్లో అంటే ఒక్క పని ముట్టుకునేది కాదు. మళ్ళీ పిల్లల్ని కూడా సొంత నాన్నమే కదా, వాళ్ళకి వేడి వేడి అన్నం పెడితే కూడా ఎందుకు పెట్టావు. నిజమేనండి, కొంతమంది ఎందుకు ఇలా ఉంటారు చాలా మంది చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ కోడలికి ఎలాంటి ఎఫెక్ట్ అయింది చెప్పండి. ఒక యాజ్ అ మదర్గా అక్కడ కోడలు కాదు, నా షీజ్ అ మదర్, ఆ టైంలో పెయిన్ వస్తుంది. నా పిల్లలకి నేను వేడన్నం పెట్టకూడదా అంటే వాళ్ళ అబ్బాయే, అంటే మొగుడేందండి, హస్బెండ్ లేకపోతే ఫ్యామిలీ లేదు. కానీ ఒక మన స్ట్రక్చర్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు అంటే ఆయనకే పెట్టాలి, ఫస్ట్ ఆయనకే చేయాలి, పిల్లలకి ఏది పెట్టకూడదు అన్న ఫీలింగ్లో కోడల్ని నొక్కి నొక్కి పెట్టే వరకు, చుట్టాలు ఇంటికి వచ్చినా కూడా ఆవిడ వాళ్ళు వస్తేనేమో ఎంత ఆవిడ చెప్తేనే చేస్తే వాల్యూ, అదే ఈమెమో అమ్మాయి మా అత్తగారి వాళ్ళు వచ్చారు అయినా కష్టపడి చేసింది అనుకోండి, నెక్స్ట్ కాల్ అవును దెబ్బలాట, నేను ఎవరు చెప్పారు చేయమని, నువ్వు ఎందుకు చేయాల్సి వచ్చింది, నీకు చెప్పానా నేను చేయమని, వాళ్ళంతా తలకెక్కించుకోకు, ఇలా అలా అనేవారు. మళ్ళీ వాళ్ళతో బాగానే ఉండేవారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ కోడలికి చాలా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేసింది. ఈ ఇన్సెక్యూరిటీ ఎవరి దగ్గర తీర్చుకుంటుంది, పిల్లల దగ్గర. ఇప్పుడు పిల్లల దగ్గర భయంతో పెరిగారు. అప్పుడు మమ్మీ ఇలా చేస్తేనే డాడీ మమ్మీని తిట్టేస్తున్నారు, కొట్టేస్తున్నారు, నాన్న మీని అబద్ధాలు ఆడేస్తుంది, డాడీ ముందే ఆడుతుంది, అది ఆవిడ ఎలా క్రియేట్ చేసిందంటే ఈమెదే తప్పు అన్నట్టుగా, అంటే ఈమె గిల్టీ ఫీలింగ్ అయ్యేటట్టుగా క్రియేట్ చేసేది. ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏం సిచ్యువేషన్ జరుగుతుంది, ఏదైనా నిజం చెప్పాలా గొడవ అయిపోతుంది, అబద్ధం చెప్పి ఆపేస్తామా ఆవిడ బాధ ఆవిడ తింటుంది, తిన్నప్పుడు పిల్లలు అది అబ్జర్వ్ చేస్తున్నారు. పిల్లలు ఏం చూస్తున్నారు, అంటే రేపన్నా నేను కూడా ఇలాగే ఉండాలా, మేము కూడా అమ్మలాగా బాధపడాలా, అంటే ఏది చెప్పకూడదా. ఇప్పుడు వాళ్ళు ఏం తయారవుతారండి పెద్దగా, అంతే కదా, అసలు ఒక డైలమా ఉంటుంది, ఎలా ఉండాలన్నది, వాళ్ళ క్యారెక్టర్ ఎలా బిల్డ్ చేసుకోవాలనేది వాళ్ళకి తెలియదు. సో దిస్ ఇస్ స్టోరీ ఐ టోల్డ్ యూ. సో ఇది ఎగ్జాంపుల్గా నేను తీసుకుంటే, ఇప్పుడు మన కథ మన దాంట్లోకి వెళ్తే, పిల్లలు అగ్రెసివ్గా తయారవుతున్నారు, కోపంగా తయారవుతున్నారు, విసుగ్గా తయారవుతున్నారు, ఇలా తయారవుతున్న కారణం ఎవరు, ఇంట్లో సిచ్యువేషన్సే. అంతే, మన పిల్లలు ఎప్పుడైతే మనం వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి పిల్లలు పదరా అందరూ కూర్చొని ఉంటాం, టీవీ షో పెడతాం, టీవీ షో పెట్టిన సంథింగ్ రాంగ్ సీన్స్ వస్తాయి, వెంటనే మనం ఛానల్ మార్చేస్తాం. అది మన పిల్లలకి ఏం నేర్పిస్తాం ఇక్కడ, అంటే అదేదో సీన్ ఉంది అదేదో చూడాలి అన్న ఒక మమ్మీ మా డాడీ తీసేశారు అంటే నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది, అమ్మ నాన్న లేకుండా చూడాలి సీన్ వచ్చిందా, నెక్స్ట్ ఏం చేస్తే అలా కాకుండా వచ్చింది అనుకోండి, ప్లేన్గా కూర్చొని అబ్బాయి ఏం సీన్ రా బాబు చెత్త అని ఏదో పిల్లలతో మాట్లాడకుండా ఇది నార్మల్ సినిమాలు రా అని పిల్లలతో పాటు కూర్చొని ఎంజాయ్ చేయండి, అయిపోయాయి. లేకపోతే ఆ సినిమా మీకు తెలిసిన పెట్టకండి, పెట్టిన ఛానల్ మార్చకండి. ఇది చాలా ఇంపార్టెంట్, బికాస్ నేను అది ఫేస్ అయ్యాను. నేను మై డాటర్ వాజ్ ఇన్ లైక్ 9th క్లాస్ 10th క్లాస్లో ఉన్నప్పుడు వి వెంట్ టు వన్ మూవీ. ఆ మూవీ బాగుందని వెళ్ళాను నేను, మధ్యలో సీన్స్ వస్తుంటే ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ టు సిట్, మా అమ్మాయి కూడా కూర్చోబెట్టలేకపోయాను, మాటిపాటికి బయటికి తీసుకెళ్తున్నాను. ఓకే, అంటే మేబీ షీ వాజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, బట్ ఐ వాజ్ నాట్ టెలింగ్ హర్ చూడకూడదని చెప్పలేదు నేను. మరి ఒక్కసారి నాకు వాష్రూమ్కో ఏదో ఒకటి చెప్తున్నాను, ఏదో పాప్కార్న్ తెచ్చుకున్నాను రావే అని, అలా ఇది సంథింగ్ ఐ వాజ్ మేకింగ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే వెన్ షీ రీచ్ టు హర్ డిగ్రీ షీ టోల్డ్ మీ. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, మనం చేసే పనులు కొన్ని ఎలా ఉంటాయంటే పిల్లలకి తెలియకుండా చేస్తే బెటర్, తెలిసినట్టు చేసామనుకోండి మనమే వాళ్ళ దాంట్లో సీడ్ వేస్తున్నాం. నిజంగా ఒక మూవీ పిల్లలతో చూడాలంటే చాలా భయం వేస్తుంది, డైలాగ్స్ కానీ సీన్స్ కానీ. సో అలా స్కిప్ చేసేయకుండా ఫ్లో అంతే. వాట్ ఈస్ దట్ నా ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు, మమ్మీ ఇట్స్ కామన్ థింగ్ అంటారు. ఒకటే నన్ను క్వశ్చన్ అడుగుతారు, మమ్మీ నువ్వు ఇలా అంటావు కదా, మనకి పాత సినిమాలలో వాళ్ళు కూడా 2 డ్రెస్సులే ఉండేవి కదా, అంటే ఐశ్వర్య అనేది ఊర్వశి మేనకలు వాళ్ళ డ్రెస్సుల కంటే ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ పర్వాలేదు కదా మమ్మీ అంటారు. సో దెర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ అస్. సో మనం పిల్లలతో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నది చాలా ఇంపార్టెంట్. వైఫ్ అండ్ హస్బెండ్ ఆల్సో వెన్ దర్ సిట్టింగ్ విత్ ద చిల్డ్రన్ హౌ టు బిహేవ్ ఇది ఇంపార్టెంట్. ఈ బిహేవియర్ యాటిట్యూడ్ మనం ఎలా కలిసి వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాము, వాళ్ళ ముందు మనం ఫోన్లు చూసుకుంటూ పిచ్చి రీల్స్ మనం చూసుకుంటూ వాళ్ళు వద్దు అంటే రాంగ్. నువ్వు 24 గంటలు ఫోన్ తీసుకుని ఫోన్లలో గంటలుగానే మాట్లాడుతుంటే పిల్లలు నువ్వు ఫోన్లో ఎక్కువ మాట్లాడద్దంటే వాళ్ళు ఎందుకు మాట్లాడతారు, అయిపోయిందా. అంటే ప్రతిదానికి నువ్వు వద్దు, ఏదైనా పని తప్పు చేశారండి, మరి మీరే ఉన్నారు, ఇప్పుడు నేను ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టాను ఇది పడిపోయిందండి, మీ పిల్లలు పడేసాడు వచ్చి, మీరు ఏమంటారు మీ అబ్బాయిని, చూసుకో పడేసామని చెప్పి వాడి మీదే అంటాం కదా, అదే మీరే పడేసారు, ఇప్పుడు మీరేమంటారు, ఏమనుకోలేం కదా, అయిపోయిందా. అంటే ఆ సిచ్యువేషన్లో ఒకసారి మనం పెట్టుకోవచ్చు కదా, అంటే ఆ సిచ్యువేషన్లో పిల్లాడు పడేసి తిట్టేస్తాం, ఇంకోసారి వాడిని చేస్తాడు ఆ పని, ఇంకోసారి భయపడుతూ చేస్తాడు ఆ పని.
పాడేసే ముందే భయపడిపోతాడు, అమ్మ ఇప్పుడు అమ్మ తిట్టేస్తుంది అంటే మనం నేర్పిస్తాం లేదా తెలియకుండా. సెక్యూర్ గా ఉంటారు నిజంగా. అమ్మ నాన్నల దగ్గర కూడా వాళ్ళు ఫ్రీగా మూవ్ అవ్వలేరు కదా అసలు. పడేసావు కదా పోనీ నెక్స్ట్ టైం చూసుకోరా తుడిచేరా అన్నా అనుకో, తుడవాలన్న వాడు నేర్చుకుంటాడు ఇంకోసారి పడేయకుండా. కరెక్ట్. అంటే పేరెంట్స్ ఆర్ దే ఆర్ లైక్ టీచర్స్ బయట కాదు, నువ్వు ఇంట్లో చేసే ప్రతి ఒక్క పని అబ్జర్వ్ చేయాలి. ఇందాకే అన్న పేరెంటింగ్ చాలా టఫ్ అయిపోయింది ఇప్పుడు. ముందు కాలంలో పిల్లలు పడేసారు తిట్లు తిన్నా వినేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు ఏమంటారు పడేసా అనుకో, రెండో రోజు నువ్వు పడేసి చూసా నిన్న నువ్వు పడేసినప్పుడేమో నన్ను తిట్టావు, ఇప్పుడు నువ్వు పడేస్తారో మామూలుగా అంటే నీకు వేరే రూలా నాకు వేరే రూలా అని అనేస్తుంది. ఇలాంటి మాటలు పడుతున్నాం. సో వీ హ్యావ్ టు అబ్జర్వ్. అంటే ఈ పిల్లలు ఎక్కడి నుంచి రారండి, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అస్ ఓన్లీ. సో మనం ఎలా ఉన్నామో ఇంపార్టెంట్ అక్కడ. మనమేమో అన్ని పెద్ద కరెక్ట్ అనుకుంటున్నాం, ఒక్కసారి మనం మన క్వశ్చన్ ఇందాక అది వేసుకుంటే నిజంగా ఐఎమ్ డూయింగ్ ఇట్ రైట్ అండ్ రాంగ్. పిల్లలు అరవకండ్రా అంటాం, అరిచేస్తాం కోపం వచ్చినప్పుడు. అలా ఇప్పుడు నేను ఇందాక చెప్పిన అత్తగారు మా కోడలు కూడా అత్త కోడలు ఇద్దరు తిట్టేసుకుంటే అరిచేసుకుంటే యాజ్ అ డాటర్ ఇలాగా పోన్లే మా అత్తగారి మైండ్ సెట్ అంతే కదా, నేనైనా తగ్గాలని ఇవి తగ్గి వినేసి ఆవిడ వెళ్ళిపోయింది అనుకోండి, ఆ సిచ్యువేషన్ సాల్వ్ అయిపోతుంది. బట్ ఇక్కడ మనం భయపడిపోయి ఇంకా అవుతాం గట్టిగా అరిచేసి అది పిల్లలు మరొకరు అంటే వాళ్ళు ఏమంటారు, నువ్వే చేయలేకపోతున్నావు, నువ్వు మమ్మల్ని చెప్తే మేము ఎందుకు అంటే ఇక్కడ నేను నేర్చుకున్నాం నచ్చని పని అంటే అరవాలి, నువ్వే నేర్పావు కదమ్మా అంటారు. ఆలోచించండి. నిజంగానే అసలు మన నుంచే పిల్లల క్యారెక్టర్ అన్నది డెవలప్ అవుతుంది. వావ్, ఆలోచించుకుని మాట్లాడాలి, ఆలోచించుకుని చెయ్యాలి. అలాంటి ఒక ఆలోచన మాకు మీరు ఇచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.